మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోందనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి అల్ బదర్ కమాండర్ హంజా బుర్హాన్ అంత్యక్రియలకు పలువురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హాజరయ్యారు. వారిలో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సలాహుద్దీన్, నిషేధిత అల్ బదర్ ఉగ్ర సంస్థ చీఫ్ జమీన్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. వారి చుట్టూ భారీ బందోబస్తు ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్గా మారాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తుందనే విషయం మరోసారి బట్టబయలైంది. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, నిషేధిత అల్ బదర్ ఉగ్ర సంస్థ కమాండర్ హంజా బుర్హాన్ ను ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ లో ఈ ఘటన జరిగింది. డబ్బు పంపకాల విషయమై ఏర్పడిన విభేదాల కారణంగా జరిగిన గ్యాంగ్ వార్ లో హంజా బుర్హాన్ హతమైనట్లు ప్రచారం జరిగింది. శుక్రవారం ఇస్లామాబాద్ లో హంజా అంత్యక్రియలు జరిగాయి. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు పలువురు హాజరయ్యారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించిన హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్, అల్ బదర్ చీఫ్ బక్త్ జమీన్ ఖాన్ తదితరులు హంజా అంత్యక్రియల్లో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఆ ఇద్దరికీ భారీ భద్రత ఉన్న విషయం ఫోటోలు, వీడియోల్లో కనిపించింది. ముఖ్యంగా అల్ బదర్ ఉగ్ర సంస్థ చీఫ్ జమీన్ ఖాన్ చుట్టూ ఉన్న భద్రతా వలయం అందరి దృష్టిని ఆకర్షించింది. AK-47లు, ఇతర ఆధునిక ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు జమీన్ ఖాన్ కు రక్షణగా ఉన్నారు. పాకిస్తాన్ POKలో ఇటీవల పలువురు ఉగ్రవాదులపై వరుస దాడుల నేపథ్యంలో అల్ బదర్ చీఫ్ జమీన్ ఖాన్ కు భద్రత పెంచినట్లు తెలుస్తోంది. ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సన్నిహిత సహాయకుడు 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడు, లష్కరే-తోయిబా ఉగ్రవాది హఫీజ్ తల్హా సయీద్ తో కలిసి ఒకే వేదికపై కనిపించారు. గతేడాది నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ సైన్యానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇది పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉగ్రవాదులకు ఉన్న ఫెవికాల్ బంధాన్ని చెప్పకనే చెబుతోంది.